ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు. ఉప్పల్ అంటేనే ఉద్యమాల గడ్డ, ఉప్పల్ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ అంటేనే తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఒక సెంట్రల్ పాయింట్ లాగా ఉన్నటువంటి గడ్డ ఉప్పల్ గడ్డ. మరి అటువంటి ఉప్పల్లో ఇవాళ రక్షణ సేన జెండా ఎగరేసుకున్నామంటే మామూలు విషయం కాదు. తెలంగాణ రక్షణ సేన ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముందుండి పనిచేసినటువంటి గోపు సదానందం గారికి, సంతోష్ గారికి, శ్రమణ్ గారికి, మహేందర్ గారికి, తమ్ముడు అర్జున్ గారికి, శ్రీధర్ గారికి, బాలకృష్ణ గారికి, లలిత యాదవ్ గారికి, ఉప్పల్ సంబంధించి వేముల భవానీ గారికి, సీనియర్ నాయకురాలు వింధ్యారాణి గారికి, అదేవిధంగా అనిత చౌదరి గారికి, కృష్ణన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఏవైతే మనం అనుకున్నామో అవి సాధించుకోలేకపోయినామని ఉద్యమకారులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. అందుకనే ఇదే ఉప్పల్ బగాయత్లో జూలై 2వ తారీఖు నాడు ఉద్యమకారుల కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూపోరాటం చేపట్టడం జరుగుతుంది. ఆ భూపోరాటంలో ఉప్పల్లో ఉన్న మొత్తం అందరు కూడా ఉద్యమకారులు రావాలి, పాల్గొనాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వాగ్దానం చేసింది, ఖచ్చితంగా 250 గజాలు ఉప్పల్లో అందరికి కూడా ఇస్తామని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం వాళ్ళు మర్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ భూ పోరాటం చేయడం జరుగుతుంది. ఒక పక్క ఉద్యమకారుల కోసం, ఇంకొక పక్క విద్యార్థుల కోసం, మహిళల కోసం పెద్ద ఎత్తున పనిచేయడానికే రక్షణ సేన ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళైనా ఎక్కడన్నా ఉచిత విద్య లేనటువంటి పరిస్థితి, వైద్యం లేనటువంటి పరిస్థితి. వాటి కోసం ఖచ్చితంగా కొట్లాడతాం. తప్పకుండా మీ దయతోని రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా విద్య, వైద్యం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.